అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అందరికీ ముందుగా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు ఫ్రెండ్స్. సో మేమైతే ఇప్పుడే లేచినాం. మా మమ్మీ అయితే ఇట్లనైతే పని చేస్తుంది ఫ్రెండ్స్. నేనైతే బెడ్ తుడుస్తున్నా. మా అన్న అయితే కింద అయితే ముగ్గు అయితే వేస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నేను మీ అమ్మకి ఎన్ని కష్టాలు ఇస్తున్నాను. ఇట్లా తుడుస్తుంది. కింద మా అన్న అయితే ముగ్గు వేస్తుంది ఫ్రెండ్స్. మీకైతే మా అన్నని చూపిస్తా. అడిగింది కదా అని ముగ్గేస్తుంది. మనిషికి పని అయితే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మేమైతే మా అన్న ముగ్గేస్తుంది, నేను తుడుస్తున్నాను. నువ్వు మంచిగా చూడు. లోపల పని మంచిగా తుడుస్తున్నా. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. అందరికీ హ్యాపీ సంక్రాంతి. ఫ్రెండ్స్ మా అన్న అయితే ముగ్గేస్తాను. అయిపోలే అనమ్మా, ఎప్పటి నుండో వేస్తున్నావు. వెయ్యి మళ్ళీ ఫాస్ట్గా. ఎప్పుడు రాస్తావు మళ్ళా? పతంగి ఎప్పుడు వేస్తావు? హ్యాపీ సంక్రాంతిని ఎప్పుడు రాస్తావు? హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ సంక్రాంతి ఫ్రెండ్స్. సో ఇక ఇప్పుడైతే గొబ్బెమ్మలు అయితే పెడుతున్నాము. మనైతే స్నానం చేయకుండా ఎట్లుంది చూడండి ఫ్రెండ్స్. ఏం పర్లేదు, ఇద్దరు దేకో అని బయట పెట్టేద్దాం. నేను పెట్టేస్తాను, నువ్వు నీళ్ళు అడిగాను. చూడండి పిచ్చి లెక్క ఉంది. ఎట్లుందో పిచ్చక్క. ఉన్నాడు స్నానం చేసుకోపో. అన్ని వేస్తే ఏంది కైట్ గాలిలో ఎగరాలి కదా, మన ఇక్కడ రోడ్ మీద ఎగురుతుంది. ఏంది గాలి ఎగిరి పోయి కింద వచ్చి వాటిని దాన్ని అతికిచ్చినాం రోడ్కి. ఏంది గాలి కింద వచ్చి వాటిని దాన్ని అతికిచ్చినాం. అతికిచ్చినావా? సరే. ఎవరు వేసారు కైట్? నేను వేసిన. నువ్వు వేసిన. ఏం బాలే. ఏం చేస్తున్నాములు? టిఫిన్ తెచ్చుకున్నావా? చూడండి ఫ్రెండ్స్, ఇక పూరిపిండి ఆయిల్ డబ్బా తీసుకొని రాపో అంటే పోయి టిఫిన్ తెప్పించుకొని వచ్చిన డాడీ తోటి. ఇక ఆమె అయితే అరిబూట్ కొనుక్కుంది. అమ్ముతున్నావా తింటున్నావా? అరిబూట అమ్మ అరిబూట అనుకుంటా. శనక్కాయ తీసుకుంది, తింటుంది. ఇక అరిబూట్నే శనక్కాయ అంటారు. మరి అదేంటిది, శనగలు కావా? ఎందుకు మందిరా? ఇక వంట చేసరికి లేట్ అవుతుంది అనేసి ఇక ఇప్పటికే 10 అయిపోతుంది, 10:30 అయింది. అందుకోసం ఇక పిల్లలు అయితే టిఫిన్ తెచ్చుకొని తింటుంది. ఇక నాకు కూడా తెచ్చిరా, మంచి పని చేసిరు. తినేసి ఇక వంటకాడికి పోవాలి. కొత్తిమీర ఇట్లా పుదీనా ఇట్లా అంతా తెంపాలి, కట్ చేయాలి. సరేనా? అని అయితే ఆనియన్ కట్ చేసి ఇస్తుంది. అవును ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, పండే ఏమో కానీ మా ఇంట్లో నాకు ఎట్లా పని చెప్తుంది చూడండి ఫ్రెండ్స్. పొద్దున్న నుంచి మా ఇంట్లో ఈరోజు సంక్రాంతి స్పెషల్ వచ్చేసి పూరీలు, మటన్ కర్రీ, బగారన్నం. మీ ఇంట్లో ఏం స్పెషల్ చేసుకోరు కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా అయితే మా అని చూడండి ఫ్రెండ్స్, మంచిగా ఫోన్ చూసుకుంటే కూర్చుంది. మంచిగా ఒక ఫోన్ దొరికింది, 2 ఉన్నాయి. ఫోన్ చూసుకుంటే అరిబుడు తింటుంది. చికెన్ తిని తిని ఇక బోర్ వచ్చిందంట. ఈరోజు అయితే ఇక చికెన్ వద్దన్నారు. చూద్దాం సాయంత్రం వరకు అనేసి అయితే ఇప్పుడు ఏం తెప్పియాలి. ఇక ఏం కావాలి? అరిబుడు తినుకుంటే నైట్ వరకు ఉంటావా? నైట్ వరకు అన్నం తినవా? ఆహా. అందరు పండుగ చికెన్ మటన్ తోటి చేసుకుంటే మా అని అరిబుడితో చేసుకుంటుంది. శనక్కాయ తినుకుంటుంటాడు ఫ్రెండ్స్. చూడండి, శనగ చేనులా శనక్కాయ. ఫ్రెండ్స్ మా మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మా మటన్ కర్రీ స్మెల్ బాగుంది. ఇక్కడ పూరీలు అయితే అవుతున్నాయి. పొంగవే పొంగవే పూరి. ఇది బగారన్నమా? బగారన్న.
పెట్టుకుంటుంది చూడు ఫ్రెండ్స్. ఎక్కడ పిచ్చినా ఏమో దెబ్బ తాకపోయినా కానీ బ్యాండేజ్ పెట్టుకుంటుంది. ఎందుకు ముందు జాగ్రత్త అంటే అన్నిట్లో పెట్టుకోవాలి. మొత్తం ఏడే ప్యాక్ చేసి ముద్దు భాగ్యం నీకే దక్కింది. చాలే బయటికి వచ్చాయో దెబ్బలు పడతాయి రాజా దెబ్బలు పడతాయి రా దెబ్బ